మీకు మీ సంఖ్యాబలానికి అంటే మీకు 40 మినిట్స్ పైన సార్ మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చినాం మీకు సార్ దానిలో ఏమనుకోవాలి మీరు ఒక్క గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ సబ్జెక్ట్ మాట్లాడితే చెప్తున్నాను సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వారు పదే మాట్లాడుతూ ఉన్నారు, దాని మీద చర్చకు పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వారు 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 ఫస్ట్ లేరు సార్. సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు. దయచేసి వినండి. పొన్నం ప్రభాకర్ గారు, నేనేమన్నాను, మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది, మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్, తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 6,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం సాలరీస్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి, ఇంట్రెస్ట్లకు, రీపేమెంట్లకి వెళ్తే 30%లో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగలిగే శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. ఆర్థిక నిపుణులు ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి 1,00,000 రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్నా, లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పినంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం, ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా, నిధులు వచ్చినా మాకు సంతోషమే. కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు, పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మన ఎవరినో దాడి చేయబోయి మన ఉన్నదాన్ని మనము ఎలకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష.